హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్మున్షి అండ్ ఈవెంట్ హ్యారో. ఈరోజు వీడియో వచ్చేసి అతి తొందరలో మీ పర్సన్ మీకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారో ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. అలాగే మీకు నా రీడింగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్లీజ్ ఏంజల్స్ అండ్ డివైన్ ప్లీజ్ చూసే మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి. వాళ్ళ పర్సన్ వాళ్ళకు అతి తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు, యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చేయండి మాకు. మీ పర్సన్ మీకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అతి తొందరలో. 3 of Wands, Wheel of Fortune, 10 of Swords, 9 of Cups, King of Pentacles, Temperance, Ten of Cups, Queen of Cups, okay, Ace of Swords, 9 of Wands, Ace of Pentacles, 2 cards అయితే వచ్చాయి. ఓకే, Knight of Swords, బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of Cups. ఇక్కడ చాలా మందికి మీది మీ పర్సన్ది డివైన్ కనెక్షన్ అండి, అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు అంటే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఏదో లెసన్స్ అనేది నేర్చుకునేది ఉందండి లైఫ్లో. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటేనే అసలు వాళ్ళు కలిసి అయితే బతికే ఛాన్స్ అయితే వాళ్ళకు ఉండదండి. వైఫ్ అండ్ హస్బెండ్గా అలాంటి ఉండదన్నమాట. ఒకరి మీద ఒకరి చాలా అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ కమిట్మెంట్ అనేది ఇవ్వరన్నమాట. ఒక పర్సన్ ఇస్తారు, ఇంకొక పర్సన్ ఇవ్వరన్నమాట. వారికి ఇష్టం ఉన్నప్పుడే రావడం, వారికి ఇష్టం ఉన్నప్పుడే కాల్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారండి. ఇంకొక సినారీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మీరు ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. నేను సింపుల్గా చెప్పాను మీరు గుర్తుపట్టడానికి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే తను మిమ్మల్ని కాదనుకొని అదర్ పర్సన్తో మ్యారేజ్ అయింది అన్నట్టుగా కూడా చూపిస్తుందండి. అండ్ కొంతమంది సింగిల్ ఎవరన్నా ఉంటే మీ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్, లేదా తను అదర్ పర్సన్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడం లాంటిది, లేదా మిమ్మల్ని కాదనుకొని వేరే పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా చూపిస్తుందండి. సో అలాంటి పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంచి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీరు గుర్తుకు వస్తున్నారు చాలా బాగా. ఎందుకంటే మీరు తనని చాలా కేర్ చేస్తూ ఉంటారు కదా. తన లైఫ్లో అదర్ పర్సన్ కూడా ఉంటే ఈ పర్సన్కి సూటిపోటి మాటలు అనడం, చిన్న విషయానికి గొడవ పెట్టేసుకోవడం, బాధ పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట. కానీ మీరైతే అలా చెయ్యరు కదా. తను ఏం చేసినా, ఎలా అనడం సిచ్యువేషన్లో ఉన్నాయి, ఎంత ఇన్మెచ్యూర్గా ప్రవర్తించినా మీరు ఒక మదర్ లాగా మీరు దగ్గర తీసుకుంటారు, అంత కేర్ చూపిస్తారు, తనని ఎప్పుడు ఏ విధంగా కూడా బాధ పెట్టరు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారండి. మీ దగ్గర ఒక మదర్ నేచర్, మీ నేచర్ అయితే ఏదైతే ఉంటుందో తను ఎంత ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండి ఇంత ఇన్మెచ్యూర్ తనంతో తను ఎలా ఉన్నా సరే మీరు భరిస్తారు. ఒక మదర్ ఎలా భరిస్తుందో అలా భరిస్తారనమాట తనని. అవన్నీ ఈ పర్సన్ కి చాలా నచ్చుతుందండి. మీ నడవడిక కానీ, మీ మాటలు కానీ, మీ కేరింగ్ కానీ అవన్నీ ఈ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు తను చాలా స్ట్రాంగ్ గా విష్ ఏం చేసుకుంటున్నారంటే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి, మళ్ళీ మీతో రీయూనియన్ అయితేనే ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు ఈ పర్సన్ పొజిషన్ ఎలా ఉందంటే ఒకవేళ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా ఇంకా ఏదైనా ఉండేది, తన సిచ్యువేషన్ అయితే అసలు బాగోలేదు అని చెప్పొచ్చు. సో మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా తనకు ఏడుపు కూడా వచ్చేస్తుంది అని చెప్పొచ్చు అండి. తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నారనమాట డివైన్ని. మీరు తన లైఫ్లో ఉన్నట్టుగా
తను స్ట్రాంగ్ అయితే డివైన్ ని కోరుకుంటున్నారంటే తన లైఫ్ లో మీరు ఉండాలి అన్నట్టుగా, మీరిద్దరు హ్యాపీగా ఉండాలి ఇక మీదట. మళ్ళీ ఈ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వెళ్ళకూడదు. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే నెగటివిటీ ఉందో అంతా క్లియర్ అయిపోవాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. హ్యాపీ ఫ్యామిలీ అంటే హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. తన లైఫ్ లో అదర్ పర్సన్ ఉన్నా, ఆ పర్సన్ కి ఈ పర్సన్ చాలా భయపడతా ఉన్నా కూడా మీకు కాల్ మెసేజ్ చేయాలి, మీ లైఫ్ లోకి చాలా ఫాస్ట్ గా రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ కూడా ఉందండి. మీరు అసలు అనుకోని కూడా అనుకోరు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు ఈ పర్సన్. మీరు ఆన్లైన్ లో ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, అవన్నీ ఈ పర్సన్ గమనిస్తూ ఉన్నారండి. అండ్ మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు కాంటాక్ట్ లోకి కూడా రావాలని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ చాలా మందికి మీ పర్సన్ మీకు బ్లాక్ చేయడం, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం, అంతకుముందు అంత ప్రేమ ఉన్నట్టుగా తనకి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడడం లాంటిది ఏదో చేస్తూ ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు మీకు జస్టిస్ ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. జస్టిస్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ మధ్యలో సమానత్వం లేదండి, అప్పుడే జస్టిస్ అనేది వస్తుందన్నమాట. మీరు తనని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, ఆ పర్సన్ ఏమో మీరు చాలా తక్కువ ప్రేమ చూపించడం, మీ మీద చాలా తక్కువ కేరింగ్ చూపించడం, మీరేమో ఎక్కువ ఇంపార్టెంట్ అనేది అందరికంటే ఈ పర్సన్కే ఎక్కువ ఇంపార్టెంట్ చూపడం అనమాట. ఆ పర్సన్ ఏమో అందరి తర్వాతనే మిమ్మల్ని చూస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారండి. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఈ జస్టిస్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. అంత ముందు కూడా ఈ పర్సన్ అలా చేసి ఉన్నారండి. మీకు తక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం, అదర్ పర్సన్ని చాలా ఎక్కువగా చూడడం, వారికి ఎక్కువ కేరింగ్ ఇవ్వడం, అప్పటిదాకా మీరు భరించే ఓపిక ఉంటే భరించే, లేకపోతే వెళ్ళిపో అన్నట్టుగా ఈ పర్సన్ ప్రవర్తన అనేది ఉండిందండి పాస్ట్ లో. సో అవన్నీ ఈ పర్సన్కి అయితే గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు తను కామ్గా కూర్చొని ఆలోచించడం, ఒకవేళ ఈ పర్సన్ దగ్గర మీ ఫొటోస్ కానీ మీరు మెసేజ్ చేసుకునే ఏమైనా ఉంటే అదర్ పర్సన్ కూడా ఉన్నారు కదా, ఆ మెసేజెస్ కి మీ మెసేజెస్ కి వారి ఫోటో మీ ఫోటోని అలా కంపారిజన్ చేస్తున్నారు అనమాట. ఎవరు ఎక్కువ తనని ప్రేమించారు, ఎవరు తనని ఎక్కువ కేర్ చూపించారు అన్నట్టుగా ఈ పర్సన్ కి ఇప్పుడే అర్థం అవుతుంది అని చెప్పొచ్చండి. ఇంకా తను ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి, చాలా సక్సెస్ఫుల్ గా ఈ రిలేషన్షిప్ ని లీడ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం ఈ పర్సన్ కి ఇష్టం లేదండి. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే వారి మీద అట్రాక్షన్ అయినా ఉంటుంది, లేదా వారి ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం మీ రిలేషన్షిప్ ని, దాని వలన కూడా ఈ పర్సన్ ఇంకా తప్పదు అన్నట్టుగా అదర్ పర్సన్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం లాంటి ఏదైనా చేసి ఉంటారండి. తన మనసుకి తెలుసండి అదర్ పర్సన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అన్నట్టుగా ఏమీ లేదు. సో మీరే తనకు ఎక్కువ కేర్ చూపిస్తారు, ఒక మదర్ నేచర్ మీ దగ్గర ఉంది, మీరు ఎంత కేరింగ్ తీసుకుంటారు, ఒక మదర్ లాగా చూసుకుంటారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు ఆల్రెడీ. అందుకనే మళ్ళీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అంటే మీతో రిలేషన్షిప్ ని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ అంటే మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, సింగిల్ ఎవరైనా ఉంటే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కూడా ఇక మీదట మనం కలిసి ఉందాము అన్నట్టుగా ఈ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారండి. ఈ పర్సన్ దగ్గర నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు కాల్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరు అనుకొని కూడా అనుకోరనమాట. మీరు ఏదైనా పనిలో ఉండొచ్చు, ఆఫీస్ వర్క్ లో ఏదైనా, లేదా అదర్ వర్క్ లో ఏదైనా ఉండొచ్చు. మీరు ఆ టైంలో సడన్ గా ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఈ పర్సన్ ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉంటే మీ దగ్గరికి అయితే రావాలి అని ఆలోచిస్తారు. కొంతమంది ఆన్లైన్ లో కలవడం, కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉండడం, తర్వాత విడిపోవడం లాంటిది జరిగినట్టు అనిపిస్తుంది. సో అలాంటి వారు కూడా మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఎప్పుడు కాల్ చేస్తారు అన్నట్టుగానే మీరు ఎదురు చూడకుండా మీ వర్క్ లో మీరు ఫోకస్ గా ఉండండి. మీరు ఎప్పుడైతే మీ వర్క్ లో చాలా మునిగిపోతారో ఆ టైంలోనే ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, సో మనం ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దాము. త్రీ ఆఫ్ వ్యాండ్స్ కి క్లారిఫికేషన్ కార్డ్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. మీ పర్సన్ చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారని, మీతో మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని. ఈ పర్సన్ కి మీ మీద అట్రాక్షన్ కూడా పోవడం లేదండి.
తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా, వేరే వారితో మ్యారేజ్ అయిపోయినా కూడా ఒకవేళ మీతో కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండి మరి మీ నెంబర్ని బ్లాక్ చేసి వెళ్ళిపోవడం, ఈ రిలేషన్షిప్ని బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోవడం లాంటి ఏదైనా చేసి ఉంటే కూడా ఈ పర్సన్కి మీ మీద అట్రాక్షన్ అనేది పోవడం లేదని చెప్పొచ్చండి. చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్కి. అంటే తనకి ఎలాంటి పర్సన్ అయితే సెట్ అవుతారో అలాంటి వ్యక్తి మీరే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తన లైఫ్లో అయితే మీలాంటి పర్సనే కావాలి, ఒకవేళ ఇలాంటి పర్సన్తోనే మ్యారేజ్ అయితే ఎంత బాగుండు అన్నట్టుగా కూడా ఈ పర్సన్ చాలా కలలుకని ఉన్నారండి. కానీ మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటిది, మనీ పరంగా కూడా ఈ పర్సన్కి వేరే విధంగా బెనిఫిట్స్ రావడం లాంటిది ఏదో జరిగింది. సో అందుకని మీ రిలేషన్షిప్ ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడిందండి. ఒకవేళ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్న వారితో హ్యాపీగా ఉండలేకపోతున్నారండి ఈ పర్సన్. సో మీతో అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారనమాట. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మరి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ కార్డ్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్. తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారండి. మీరిద్దరూ కలవకపోవడానికి కూడా సో వారి మదరా, సిస్టరా, లేదా తన లైఫ్లో ఇంకో అదర్ పర్సనా ఎవరైనా ఉండొచ్చు అండి. చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ అనమాట తను. ఈ పర్సన్ గమనించడం లాంటిది, తను ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా అన్ని గమనించడం అనమాట ఈ పర్సన్. దాని వలన కూడా ఈ పర్సన్ చాలా భయపడతారండి, కొద్దిగా ఆ పర్సన్తో భయపడతారనమాట. మ్యారేజ్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటే కూడా కొన్ని రోజులు ఈ పర్సన్తో మీ పర్సన్ హ్యాపీగా ఉన్నా కూడా తర్వాత ఈ పర్సన్ రియల్ ఫేస్ అంటే మీ పర్సన్ చూసారండి. తను ఎంత డామినేట్ పర్సన్, తను ఎలాంటి పర్సన్ అంటే చీటి మాటికి అనుమాన పడడం, తన ఫోన్ తీసుకొని చెక్ చేయడం, తను ఎక్కడికి వెళ్తున్నారు, తన ప్రతి అడుగు అనేది ఏ పర్సన్ తెలుసుకుంటూ ఉంటారనమాట. తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, సో ఎవరైనా ఉండొచ్చండి. సో వారికి మీ పర్సన్ భయపడతారు అని కూడా చెప్పచ్చు. మీరిద్దరూ కలవకపోవడానికి కూడా ఈ పర్సన్ అనేది తన లైఫ్లో ఉన్నారండి. మీ లైఫ్లో ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారో ఆ పర్సన్ చాలా డామినేట్ పర్సన్ అనమాట. ఆ పర్సన్ చాలా డామినేట్ పర్సన్, చాలా అనుమానపు పిచ్చి ఆ పర్సన్కి అనమాట. ఓకే, 10 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. తనతో ఉన్న, తనతో జీవితాన్ని పంచుకున్నా కూడా ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడం ప్రతి క్షణం. తను ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నా లేదా తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ పర్సన్ చుట్టూ మీ గురించి ఆలోచిస్తారండి ఈ పర్సన్. ఇంతగా ఆలోచించడానికి కారణం కూడా మీరు ఒక మదర్ లవ్ అనేది ఈ పర్సన్కి ఇవ్వడం, లేదా ఫాదర్ లవ్ అట్లా అంత ప్రేమగా చూడడం అనమాట ఈ పర్సన్ని. సో ఇంకా అదర్ పర్సన్ ఏం చేస్తారు, తన లైఫ్లో ఉన్న పర్సన్ చిన్న విషయానికి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, అనుమానించడం. ఏ పర్సన్ మాత్రం హ్యాపీగా ఉంటారు? ఉండలేరు కదా. అందుకని మీరైతే అలాంటి పనులు ఎప్పుడు చేయలేదన్నమాట. మీరు కోరుకున్నది ఏంటిది, ఈ పర్సన్ దగ్గర నుంచి కొద్దిగా టైము అండ్ ఎప్పుడు ఒకసారి తన ప్రేమతో ఒక మాట, అదే మీరు కోరుకున్నారండి ఈ పర్సన్ దగ్గర నుంచి. అందుకని ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా అన్నమాట. ఇంత మంచి పర్సన్ని నేను వదులుకున్నానా అన్నట్టుగా మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా బాధపడతా ఉన్నారండి పర్సన్. 10 ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇక్కడ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు కదా మీ పర్సన్, చాలా బాధపడతా ఉన్నారు. తనకి ఎవరో నమ్మక ద్రోహం చేసినట్టుగా బాధపడతా ఉన్నారు కదా. ఆ బాధ నుంచి అతను మీకు కాల్ మెసేజ్ చేయాలి. ఈ పర్సన్కి కొద్దిగా బాధ రాగానే మొదటిగా గుర్తొచ్చేది తన మదరో ఫాదరో కాదండి, మీరే. తన మనసు మీరు గెలుచుకున్నారు అని చెప్పొచ్చండి ఈ పర్సన్ది. మీకు కాల్ మెసేజ్ అయితే చేయబోతున్నారనమాట. సో తన సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చండి. తను మిమ్మల్ని వదిలేయడానికి కారణం వేరే క్యాస్ట్ ఉండడం కానీ లేదా ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు. అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా అయితే లేరండి. ఒకవేళ మీ ముందు అలా నటిస్తూ ఉండొచ్చు. 9 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు కదా. మీరేమనుకుంటున్నారు అంటే మీరు ఈ పర్సన్కి ఓ మదర్ లాగా లవ్ చేసి ఉన్నారు కదా. సో ఈ పర్సన్ కూడా మీకు అలాగే ఇవ్వడం లేదనమాట. అదర్ పర్సన్కి ఎక్కువ ఇవ్వడం, ఇద్దరి మధ్యలో సమానత్వం లేదండి.
అదే మీరు అనుకుంటున్నారనమాట. ఇంకా నేను ఈ పర్సన్ ఇంత లవ్ చేస్తున్నాను, ఇంత ప్రేమిస్తున్నాను, ఇంత ఆరాధిస్తున్నారు, కానీ ఈ పర్సన్ ఎందుకు నన్ను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెడతారు, ఎందుకు నన్ను అసలు లెక్క కూడా చేయరు, నన్ను పట్టించుకోరు, అదర్ పర్సన్ ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట. అండ్ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే మీ మాటకు అసలు వాల్యూ అయితే ఇవ్వరండి పర్సన్. వారి ఇంట్లో వరకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారనమాట. తన లైఫ్లో ఎవరైనా ఉండొచ్చండి, మీకంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటలు కానీ అదర్ పర్సన్ మాటలు ఎక్కువ వింటారనమాట. ఈ పర్సన్ ఎవరు ఏదైనా చెప్తే అదే వినేస్తారనమాట, అదే రైట్ అనుకుంటారు. కానీ మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా ఈ పర్సన్ పట్టించుకోరు, మీరే రాంగ్ అన్నట్టుగా మాట్లాడతారండి మీ పర్సన్. తన మనసుకి తెలుసు. సో అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ తనను అలా మార్చుకుంటున్నారు, తన తన చెప్పు చేతల్లో ఈ పర్సన్ని పెట్టుకుంటున్నారు అని చెప్పొచ్చండి. 3 ఆఫ్ సోర్స్. తన లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. ఆ థర్డ్ పర్సనే మీ పర్సన్ గుండెకి 3 కత్తులు దింపేశారు అని చెప్పొచ్చండి. చాలా సూటిపోటి మాటలు మాట్లాడడం, ఈ పర్సన్ ప్రతి క్షణం హట్ అవుతా ఉండడం అనమాట. ఏది కోరి తెచ్చుకున్నాడు రా బాబు బాధని అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి అక్కడ. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా నమ్మక ద్రోహం చేస్తున్నట్టుగా బాధపడుతున్నారు కదా, కాల్ చేస్తున్నారు అనమాట. ఆ బాధ నుంచి బయటపడాలి కదా. ఇక్కడ కూడా సేమ్, తన హార్ట్కి 3 సోర్స్ కుచ్చుకున్నట్టుగా అంత బాధ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అక్కడ. ఆ బాధ నుంచి కూడా తను బయటకు రావాలంటే మళ్ళీ ఇక్కడ మీకు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలా, ఇంకా అంతకుముందు బాధ పెట్టాను కదా, ఇప్పుడు కాల్ మెసేజ్ చేయాలంటే ఎలాగైనా సరే ఒక మంచి గిఫ్ట్ తీసుకెళ్ళి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి, తన మీద ఉన్న కోపాన్ని తీసేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారండి. తను వేరే పర్సన్ దగ్గర హట్ అయ్యారనుకోండి, బాధపడ్డారనుకోండి, సడన్ గా మీరు గుర్తొస్తారనమాట. ఇంకా మిమ్మల్ని తనని హీల్ చేసేది మీరు మాత్రమే అనమాట ఈ పర్సన్ని. సో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారంటే కమిట్మెంట్ ఎందుకు ఇస్తారు? ఈ పర్సన్ వస్తారు, మళ్ళీ తన బాధ నుంచి బయటపడాలి కదా, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ తన ఆనందాలన్నీ వేరే దగ్గర వెతుక్కుంటారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. మీరు ఏటి పోరు కదా, ఇంకా ఈ పర్సన్ ఎన్ని సంవత్సరాల వరకైనా మీరు ఏటి పోరు కదా, ఇంకా ఈ పర్సన్ని ఆరాధిస్తూ ఉంటారు. తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, తను మీ నెంబర్ని బ్లాక్ చేసినా తన కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఎప్పటికీ ఎదురు చూస్తారు అన్నట్టుగా ఈ పర్సన్కి తెలుసండి. మీరు అంత బాధని అనుభవించడానికి కూడా ఈ పర్సన్ గురించి మీరు ఎప్పుడు ఎదురు చూడడం లాంటిది అనమాట. ఈ పర్సన్కి అదే మీ వీక్నెస్ని ఈ పర్సన్ చాలా క్యాచ్ చేసుకున్నారని చెప్పొచ్చండి. మీరు ఎప్పుడైతే 1 మంత్ 2 మంత్స్ దాకా ఈ పర్సన్కి కాల్ చేయకుండా, మెసేజ్ చేయకుండా, అసలు తనతో కాంటాక్ట్లో లేకుండా, అసలు మీరు తనని కనిపించకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఆ పర్సన్ మీ మీద ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఎందుకు ఇన్ని రోజులైనా ఈ పర్సన్ నాకు కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, 1 వీక్ కన్నా చేసేది కదా, ఓ 2-3 డేస్ కన్నా చేసేవారు కదా అన్నట్టుగా ఆలోచిస్తారనమాట. మీరు ఎప్పుడైతే పూర్తిగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారో, ఈ పర్సన్ గురించి ఆలోచించడం మానేసి, అప్పుడు ఈ పర్సన్ మీ గురించి ఆలోచించే ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడు అర్థమవుతుందన్నమాట ఈ పర్సన్ మీరు ఎంతగా పెయిన్ అనుభవించారు అన్నట్టుగా అప్పుడు ఈ పర్సన్కి అర్థం అవుతుందండి. అప్పటిదాకా ఈ పర్సన్కి అర్థం అవ్వదు. తనని వేరే పర్సన్ బాధ పెట్టగానే మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, ఒకరోజు మాట్లాడతారు, కథం, మళ్ళీ 15 డేస్ దాకా 1 మంత్ దాకా మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనమాట. మళ్ళీ ఏం చేస్తారు మీరు? తర్వాత ఒకరోజు హ్యాపీగా ఉంటారు, తర్వాత మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్, మళ్ళీ ఇద్దరి మధ్యలో మళ్ళీ సైకిల్ రిపీట్, మళ్ళీ బాధ, ఏడవడం. 2 మంత్స్ మీరు ఈ రిలేషన్షిప్ నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి చూడండి. ద సన్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. నేను అంతకు ముందే చెప్పాను, తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు. ఇది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అయితే వస్తుందండి. సో ఈ పర్సన్ ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అంటే, మీరిద్దరు కలవకపోవడానికి ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్నే ఈ పర్సన్ కట్ చేసుకోవాలి, లేదా ఆ పర్సన్తో ఫైటింగ్ చేసి అయినా సరే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ద సన్ లాగా ఉండాలి ఆ పర్సన్. ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ పర్సన్? అదర్ పర్సన్తో ఉంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, హ్యాపీగా ఉండడం లేదండి తను. మీ ముందేమో ఒకళ్ళ మ్యారేజ్ అయిన పీపుల్కి అంటున్నాను, వారితో మ్యారేజ్ అయినా కూడా వాళ్ళతో హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉన్నా,
తన మనసులో అయితే మిమ్మల్ని ప్రతి క్షణం తలుచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్. అంత హ్యాపీగా ఉండడం లేదు. సో ఇలా ఉన్న పర్సన్ ఇంకా చాలా ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఉండకూడదు, నేను ద సన్ లాగా ఉండాలి. ఇలా ఉండాలంటే తన లైఫ్లో ఎవరు ఉండాలి? మీరు ఉండాలి. వారి మదర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో మదర్ ఫిగర్ లాంటిది ఏదో పర్సన్ కనిపిస్తున్నారండి. తన లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ అయితే కనిపిస్తున్నారండి. తన మదర్ కావచ్చు, లేదా ఇంకెవరైనా ఉండొచ్చు అండి. ఒక ఫీమేల్ అయితే కనిపిస్తున్నారు. సో ఆ పర్సన్తో అయితే మీ పర్సన్ ఆర్గ్యూ అనేది పెట్టుకొని మరి మీతో రిలేషన్షిప్లోకి రావడానికి ఇష్టపడుతున్నారనమాట. టెంపరెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. టెంపరెన్స్ కార్డ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు కదా, మిమ్మల్ని తలుచుకోవడం, మీరు గుర్తొచ్చినప్పుడు కూడా చాలా ఏడుపు అనేది వస్తుందండి ఈ పర్సన్కి. కానీ బయట చూపెట్టడం లేదనమాట. లోపల ఏడవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఎందుకు సడన్గా మీరు గుర్తుకు రావడం, ఏడవడం లాంటివి చేస్తూ ఉన్నారంటే తన దగ్గర మీ ఫోటో కానీ, మీరు చేసుకునే మెసేజ్ కానీ, మీ గిఫ్ట్ కానీ అలాంటివి ఉన్నాయండి ఈ పర్సన్ దగ్గర. సో అవి చూసుకుంటే ఎమోషనల్ అయిపోతున్నారనమాట ఈ పర్సన్. సో అలా ఎమోషనల్ అవ్వకూడదు, ఎలాగైనా సరే మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ కార్డ్. స్టక్ అయిపోతున్నారండి. కొద్దిగా ఆ పర్సన్కి మీ పర్సన్ భయపడేటట్టు కూడా ఉన్నారండి. తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారా, లేదా వాళ్ళ మదర్ ఉన్నదా, ఎవరైనా ఉండొచ్చు. కొద్దిగా భయపడతారనమాట ఆ పర్సన్కి మీ పర్సన్. స్టక్ అయిపోతున్నారు. మీ రిలేషన్షిప్ పరంగా అయితే ఎలాగైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ అంతకుముందు కొన్ని రోజులు స్టక్ ఎనర్జీలో ఉన్నా తనకు ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. తను ఏ విధంగా హ్యాపీగా ఉంటాను, తను ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు, ఎప్పుడు హ్యాపీగా ఉండలేకపోతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చేసింది అనమాట. అందుకని మళ్ళీ మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ అయితే ఉందండి. తను మీ నుంచి ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతున్నారో అప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా, తనకి ఏదో దూరం అవుతున్నట్టుగా, తన మనసు లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. అదే ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చిందండి. 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా, మిమ్మల్ని చాలా మోసం చేసినట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. ఇన్ని రోజులు మీ గురించి ఎలాంటి స్టెప్ తీసుకోలేదు, మీ పరంగా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఒక స్టెప్ అయితే దిగి మీ రిలేషన్షిప్ పరంగా వర్క్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. దానికి క్లారిఫికేషన్ కార్డ్ 10 ఆఫ్ స్వర్డ్స్. 9 ఆఫ్ స్వర్డ్స్కి 10 ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ అనమాట. ఇప్పుడు ఎలాగైనా సరే హార్డ్ వర్క్ చేయాలి మీ రిలేషన్షిప్ పరంగా అని ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి క్లారిఫికేషన్ కార్డ్. సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారండి. వారి ఇంట్లో వారు ఒక మదర్ కావచ్చు, లేదా ఎవరైనా ఉండొచ్చండి, లేదా తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే మీకు బ్రేకప్ చెప్పేసి ఆ పర్సన్తో రిలేషన్షిప్లో ఉండడం లాంటివి కూడా ఈ పర్సన్ చేసి ఉంటే ఆ పర్సన్ని తన లైఫ్ నుంచి కట్ చేసుకుంటున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని వస్తున్నారండి మీ పర్సన్. మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నారు అని చెప్పచ్చు. నైట్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. మీ పర్సన్ అయితే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. చాలా క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఏ వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయకూడదు, అంటే తనకి ఎప్పుడు బెనిఫిట్స్ ఎలా వస్తుంది అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థం అవుతుందండి. వాటి అనుగుణంగానే ఈ పర్సన్ వర్క్ కూడా చేస్తూ ఉంటారనమాట. తన సేఫ్టీ అయితే తను చాలా బాగా చూసుకునే పర్సన్. ఓకే. నైట్ ఆఫ్ స్వర్డ్స్కి ద హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్. మీ గురించి చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా స్పై చేస్తూ ఉన్నారండి.
మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూ ఉండడం లేదా ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూ ఉన్నారు కదా. ఈ పర్సన్ ఒకవేళ మీరు స్టేటస్ పెట్టుకోవడం లాంటిది బాధపడుకుంటా అలాంటివి కూడా ఉంటే ఈ పర్సన్ చూస్తున్నారండి. ఎమోషనల్ గా స్టేటస్ లాంటిది పెట్టుకొని బాధపడతా ఉంటే కూడా ఈ పర్సన్ అవన్నీ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారండి. మీరు తనని ఎంత ఆరాధిస్తున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అన్నట్టుగా, మీరు తనని ఎంత కేరింగ్ చూపిస్తున్నారు తన మీద అన్నట్టుగా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారండి. అందుకని మళ్ళీ మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే ఓకే ఇప్పుడైతే మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చూసేద్దాం. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. రాసుల పరంగా అడుగుతున్నారు కదా. మేషం, సింహం, ధనుసు రాశి అండి. కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్. వృషభం, కన్య, మకర రాశి పర్సన్. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అండి. ఈ రాసులు ఉన్నాయి ఇక్కడ. వీటిలో ఎక్కువ ఎనర్జీ అయితే మిథునం, తుల, కుంభరాశి పర్సన్. ఇది ఎక్కువ స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ అండి. మేషం, సింహం, ధనుసు రాశి కూడా ఉంది. సో తక్కువ ఎనర్జీలో వృషభం, కన్య, మకర రాశి కనిపిస్తున్నారనమాట. వృషభం, కన్య, మకర రాశి పర్సన్ బెనిఫిట్స్ మాత్రం చూస్తారండి వారు చాలా. ఒక పర్సన్ పరంగా డెసిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు 100 రకాలుగా ఆలోచించి తీసుకుంటారండి. ఓకే మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అయితే చూసేద్దాం. మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే పాస్ట్ లో మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేశారు అని చెప్పొచ్చండి. మీరేమో మీ పర్సన్ ని స్పై చేస్తా ఉన్నారనమాట. అంటే మీరు ఒకవేళ అప్పుడే పరిచయం అయి ఉంటే కూడా ఈ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్ లోకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మీరు గమనించడం. ఈ పర్సన్ మంచి యంగ్ పర్సన్, చాలా హ్యాండ్సమ్ గా ఉండే పర్సన్ కూడా ఉంటారండి. తను మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఫీమేల్ అయితే చాలా అందంగా ఉండడం లాంటిది అనమాట. ప్రజెంట్ లో ఏం జరుగుతుందంటే ఈ పర్సన్ కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అసలు నిద్ర కూడా పోవడం లేదు. 3 o'clock 4 o'clock నిద్రపోతున్నారనమాట. మీరేమో ఈ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసినట్టుగా చాలా బాధపడుతున్నారని, మీకు నమ్మక ద్రోహం జరిగినట్టుగా మీరు బాధపడతా ఉన్నారండి. ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అంటే, ఫ్యూచర్ అంటే ఒక 25 days అండి. ఓకే ఒకవేళ ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అని అనుకుంటున్నారు కదా, మీరు కూడా ఇక్కడ తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారండి. కానీ ఈ పర్సన్ మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అనమాట. మళ్ళీ తన లైఫ్ అదర్ పర్సన్ కూడా వచ్చి ఉంటారు తనకు బెనిఫిట్స్ పరంగా. చాలా కన్నింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుంది. ఒక ప్లే బై టైప్ లో ఆలోచిస్తారనమాట. ఎప్పుడు తన బెనిఫిట్స్ మాత్రమే చూస్తూ ఉంటారు, ఎప్పుడు తను హ్యాపీగా ఉండడానికి చూస్తారనమాట. ఇంకా ఎవరి ఎమోషన్స్ ని పట్టించుకోరు. చాలా మంది ఎమోషన్స్ తో ఆడుకునే పర్సన్ లాగా అనమాట ఈ పర్సన్. ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది తెలియజేయండి వ్యూవర్స్. ఓకే అండి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము. అలాగే చాలా మంది వారి ఒపీనియన్ అసలు చెప్పడం లేదు. అసలు మీకు రెజనేట్ అవుతుందా లేదా? చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు, అట్లీస్ట్ లైక్ కూడా చేయడం లేదండి. సో వారి పని వారు కానీ చేస్తున్నారనమాట.
వారికి కావాల్సింది కంటెంట్ సో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ అలా చెయ్యకండి ప్లీజ్. మీరు ఒక లైక్ చేయడం వలన అది మాకు ఎంతో బూస్టప్‌ని ఇస్తుందండి. ఒక ఎనర్జీని ఇస్తుందనమాట. మీ పర్సన్ లైఫ్‌లో లేకపోతే మీరెంత ఫీల్ అవుతారో మేము కూడా అలాగే అనమాట. మీ ఒక లైక్ మిస్ అయితే మాకు కూడా ఒక ఎనర్జీ లో అవుతున్నట్టుగా అనిపిస్తుందండి. అందుకని మీరు చూసిన వారు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడానికి చూడండి. దాని వలన మాకు బూస్టప్ వస్తుంది. ఇంకా కొంతమందికి కూడా ఛానల్ అనేది రీచ్ అవుతుందనమాట. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దాము. మేషరాశి వారు పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని మీరు ఒక పర్సన్ గురించి చాలా దీర్ఘంగా ఆలోచించడం అనమాట. వృషభ రాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తూ ఉంటే వృషభ రాశి వారు ఒకవేళ మీరు దూరంగా ఉంటే మీ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే మీ పెద్దవారి అడ్వైస్ అనేది మీరు తీసుకోండి అని చెప్తున్నారండి యూనివర్స్. దాని వలన మీ మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మిథున రాశి వారు మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. మీ పర్సన్ని మీరైనా ఎక్కువగా లవ్ చేస్తూ ఉండొచ్చు, మీరు ఎక్కువ కేరింగ్ చూపించడం లాంటివి, కానీ ఆ పర్సన్ ఏమో మీకు ఎక్కువ కేర్ ఇవ్వడం లాంటిది చేయరనమాట. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎప్పుడైతే ఉండదో, సమానత్వం ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఈ కార్డ్ అనేది వస్తుంది. ఓకే. అండ్ కర్కాటక రాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి ఈరోజు. దాని వలన మీరన్నా బాధపడతా ఉండొచ్చు, లేదా మీరు ఎవరితో అయితే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారో ఆ పర్సన్ అన్నా బాధపడతా ఉంటారనమాట. అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి. అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. 24/7 ఒక పర్సన్ గురించి ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట. అది ఎలా అవుతుంది, ఎలా జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అన్నట్టుగా చాలా ఓవర్గా థింక్ చేయడం. 24/7 ఆలోచిస్తూ ఉన్నారండి. అసలు నిద్ర కూడా పట్టడం లేదు మీకు అని చెప్పచ్చు. అండ్ తులారాశి వారు ద వరల్డ్ మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి. అండ్ వృశ్చిక రాశి వారు మీకు కూడా మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కూడా అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, వారితో అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారండి. అండ్ ధనుసు రాశి వారు ద మూన్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారండి. చాలా బాధపడతా ఉన్నారు. మీరు ఒక పర్సన్ గురించి ఆలోచించి కావచ్చు, లేదా మీ వర్క్లో అయినా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి మీ వర్క్లో, అందుకని మీరు బాధపడతా ఉండడం. ఓకే. అండ్ మకర రాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి. అండ్ మకర రాశి వారు ఫీమేల్ ఎవరన్నా చూస్తూ ఉంటే కూడా మీకు త్వరలోనే ఒక మంచి గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉందండి. మీరు అంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి, చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మీనరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి, చాలా బాధపడతా ఉన్నారనమాట. కార్డ్స్ అయితే అంత బాగేమీ రాలేదు ఈరోజు. నిన్న ఏమో చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. నిన్న అన్ని రీయూనియన్ కార్డ్ అనమాట. ఈరోజు ఫైటింగ్స్, లేదా మీ పర్సన్ మీకు గుర్తుకు రావడం, ఏడవడం లాంటివి చేస్తూ ఉన్నారండి. పాజిటివ్ కార్డ్ అంటే ఇక్కడ 1 2 3 4 కార్డ్స్ ఏమో వచ్చాయి అంతే. మిగతా వారందరికీ బ్యాడ్ న్యూస్. అంటే మీ పర్సన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఏడవడం, బాధపడడం, మిస్ అయినట్టుగా ఫీల్ అవ్వడం, ఏదో కోల్పోయాను అన్నట్టుగా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉందండి మిగతా రాశుల వారికి. ఓకే. ఓకే అండి. ఇప్పుడు మనం ఎనర్జీ పరంగా ఒక్కొక్క కార్డే తీసుకుంటానండి ఇద్దరికి. మీ పర్సన్కి మీకు ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ. ఓ మీ పర్సన్ ఏమో తల పట్టుకొని ఆలోచించడం, మిమ్మల్ని మిస్ అవుతున్నానా, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం లాంటిది ఏదో జరుగుతూ ఉందన్నమాట. ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేదా
ఎలాగ మీతో మళ్ళీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలి. ఒకవేళ తనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకొని ఇంకా మీరు తన లైఫ్లో వద్దు అనుకున్న పర్సన్ కూడా ఇప్పుడు మళ్ళీ ఎలా న్యూ బిగినింగ్ చేయాలి అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. మీరేం ఆలోచిస్తూ ఉన్నారంటే ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు. ఈ పర్సన్ అలాగే వస్తారు, అలాగే పోతారు, ఇది ఎప్పుడు సాల్వ్ కాదు ఈ ప్రాబ్లం అన్నట్టుగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, ఇదండి ఇవాటి వీడియో. ఈ వీడియోలో మీకు 1 or 2 మెసేజ్ అన్న మీకు రెజనేట్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.